హైదరాబాద్లో ఆరోగ్య భారతి కార్యకర్త డాక్టర్ శ్రీకాంత్ గారు పలు విద్యాలయాల్లో దీపాన్ని వెలిగించి రథసప్తమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకి రథసప్తమి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ యోగా టీచర్ అరుణ గారు విద్యార్థుల చేత సూర్య నమస్కార మంత్రాలని పఠిస్తూ ఆసనాలని ప్రాక్టీస్ చేపించారు. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. మనము సూర్యనారాయణుడి వల్లే ఉన్నాము. సూర్యుడు లేకుండా భూమిపై లేదా మరెక్కడ ఒక్కరోజు కూడా జీవించని జీవులు ఉండవు. మనం అందరము ఆయన శక్తికి మూలం మరియు సూర్యుని శక్తి మనలోనే ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సూర్య నమస్కారం రూపం, శక్తి మరియు లయ అనే 3 అంశాలతో కూడి ఉంటుంది. సూర్య నమస్కారాన్ని శ్వాసతో అనుసంధానించబడిన స్థిరమైన మరియు లయబద్ధమైన క్రమంలో సాధన చెయ్యాలి. తల నుండి కాలి వరకు శరీరంలోని అన్ని కండరాలని సాగదీస్తుంది, టోన్ చేస్తుంది మరియు ప్రేరేపిస్తుంది. సూర్య నమస్కారం కేవలం శారీరక శ్రమ కాదు, ఇది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి ఆచరణాత్మక అడుగు. సూర్య నమస్కారం అనేది పవిత్రమైన యోగా భంగిమ మరియు ఇది సూర్యుడికి గౌరవం ఇవ్వడానికి ఒక స్విచ్ సీక్వెన్స్లో నిర్వహించాల్సిన 12 వేర్వేరు భంగిమలపై దృష్టి పెడుతుంది. సంస్కృత మంత్రాలని ఉచ్చరించడం ద్వారా మరింత ప్రభావవంతమైన రీతిలో పునరావృతం చేయవచ్చు. ఇక్కడ మనకి 12 రకాల సూర్య మంత్రాలను మనం ఇక్కడ స్కూల్లో ప్రాక్టీస్ చేపిస్తున్నాము. 12 భంగిమల్లో ప్రాణాసనము, హస్త ఉత్తాసన, హస్తపాదాసన, అశ్వ సంచాలనాసన, దండాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన, పర్వతాసన, అశ్వ సంచాలనాసన, హస్తపాదాసన, హస్త ఉత్థానాసన, ప్రాణామాసన, ఇలా అన్ని మంత్రాలు చదువుతూ ఆ అన్ని భంగిమలలో ఒక్కొక్క భంగిమకి ఒక్కొక్క మంత్రము పఠిస్తూ ఈ ఆసనాలు చేయవలసి ఉంటుంది. సూర్య నమస్కారం భౌతిక చక్రం మరియు సూర్యుని చక్రం మధ్య ఈ సామరస్యాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు. సూర్య నమస్కారంలో ఒక సెట్ చేసేటప్పుడు బర్న్ అయ్యే క్యాలరీలు దాదాపు 13.9 క్యాలరీలు. అందువల్ల దీన్ని సుమారు 5 సెట్లు చేసి ఆ సంఖ్యని 12కి పెంచడం వల్ల 416 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఈ యోగాసనం మరియు సమతుల్య ఆహారం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, జీర్ణ వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది కాబట్టి జీర్ణరసాల మెరుగైన ఉత్పత్తిని నిర్ధారిస్తుంది. తత్ఫలితంగా ఇది జీవక్రియని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టు కోసం సూర్య నమస్కార ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది తల చర్మము మరియు ఫోలికల్స్కి మెరుగైన రక్త ప్రసరణని ప్రేరేపిస్తుంది. ఇది లిపిడ్ ప్రొఫైల్ని మెరుగుపరచడంలో, ఋతుచక్రం క్రమబద్ధీకరించడంలో మరియు బరువు తగ్గడంలో, ఇది ప్రసవానికి కూడా సహాయపడుతుంది మరియు ముడతలని తగ్గిస్తుంది. 108 రౌండ్లు చేయడం వల్ల 1000 క్యాలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామం ఇలా అన్నీ చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు యోగా చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ చూసారా స్టూడెంట్స్ ఎంత బాగా చేస్తున్నారు, చాలా శ్రద్ధతో చేస్తున్నారు. తర్వాత మెడిటేషన్ కూడా చేయించాను. ఈ తర్వాత
ఆన్లైన్ క్లాసెస్లో కూడా కొంతమంది ఆఫ్లైన్ రాని వాళ్ళకి ఆన్లైన్లో సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయించాం. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ సదుపాయాలను బట్టి యోగా చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేపిస్తూ మిగతా వాళ్ళతో కూడా చేపిస్తూ అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఇంకా కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎంతోమందికి తెలియని విషయాలు కూడా ఉంటాయి ఇందులో. సూర్య నమస్కారాలు ఎలా చేయాలని కూడా ఉంది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.